లాస్ట్ పార్ట్లో మీరు చూసే ఉంటారు కదా, భీమవరం నుంచి చేబ్రోలు వరకు అయితే వచ్చాము. ఇప్పుడు చేబ్రోలు నుంచి అయితే వెళ్తున్నాము. చేబ్రోలు నుంచి జంగారెడ్డిగూడెం 50 కిలోమీటర్ల జర్నీ. దగ్గర దగ్గర 2 గంటల దగ్గర ఏదో పడుతుంది. లాస్ట్ జర్నీ 7:20కి భీమవరం బస్ స్టాండ్ నుంచి అయితే స్టార్ట్ చేసాము. చేబ్రోలు రాబోతుకి 9 అయితే అయ్యింది. అంటే 1:40 నిమిషాల్లో 40 కిలోమీటర్లు అయితే వచ్చాము. అందుకే ఈ జర్నీ 2 గంటలు అయితే ఉంటుంది, 50 కిలోమీటర్లు. లాస్ట్ పార్ట్లో చెప్పాను, మనం జర్నీ చేస్తున్న రోడ్డు స్టేట్ హైవే 182. లాస్ట్ జర్నీ చూడకపోతే చూడండి, చాలా చాలా బాగుంటుంది. పార్ట్ 1 మొత్తం చేపల చెరువులు, రొయ్యల చెరువులు, గ్రీన్ కలర్ కార్పెట్ మధ్యలోంచి జర్నీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. గోపీనాథపట్నం చేబ్రోలు తర్వాత. అన్నీ చిన్న చిన్న ఊర్లు. కొంచెం ఈ ఏరియా మనకి వెస్ట్ గోదావరి పక్కనే ఉంది కదా, గోదావరి జిల్లాలో వైబ్ అయితే కనబడుతుంది. ఒకప్పటిదంతా వెస్ట్ గోదావరి, ఏలూరు జిల్లా అంతా. జిల్లాలు సపరేట్ చేయడం వల్ల ఇది ఏలూరు జిల్లా అయ్యింది. రోడ్డు బాగుంది కదా, మనవాడి స్పీడ్ అయితే ఒక 50 వరకు కొడుతున్నాడు. మొత్తం చూసుకుంటా పోతే మొత్తం అంతా అదే. దుబ్బచెర్ల 7 కిలోమీటర్స్. ఫ్రంట్ రోడ్డు మీద మొత్తం ఇటు అటు మొత్తం అన్ని చెట్లు, ఇవన్నీ పాకి ఇల్లులు. ఇప్పుడు చూస్తున్నాను కొంచెం డిఫరెంట్ ఏరియాని. భీమవరం నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి లాస్ట్ బ్లాగ్తో ఈ బ్లాగ్ కలిగి ఇప్పుడు చూసా డిఫరెంట్ ఏరియా అంతా. అప్పటి వరకు వరి కాకుండా వేరే పంట ఎక్కడ చూడలేదు. ఇక్కడ కనబడుతుంది వేరే పంట, మొక్కజొన్న అండ్ కోల్డ్ ఫార్మ్స్ కూడా కనబడుతున్నాయి. అన్నీ కోల్డ్ ఫార్మ్సే. ఏలూరు జిల్లాలో ఎక్కువ ఉంటాయి కోల్డ్ ఫార్మ్స్. స్మెల్ అయితే ముక్కులో గొడ్లు పెట్టేసుకోవడమే, అంత దారుణంగా ఉంది. మనకి ఏలూరు జిల్లాలో ఎక్కువ గూడెం అనే ఉంటాయన్నమాట, గొల్ల గూడెం అంట. ఊరు పేరు చివరన గూడెం అయితే ఉంటాయి. మొక్కజొన్న, వరి తక్కువ ఉంటుంది ఏలూరు జిల్లాలో, మిగిలిన పంటలు ఎక్కువ ఉంటాయి. ఒక్కొక్కటి మొక్కజొన్న బాగాను, ఇదంతా మొక్కజొన్నే. దుబ్బచెర్ల అంటే ఊరు. ఈ దుబ్బచెర్ల బయటికి వెళ్ళిన తర్వాత నేషనల్ హైవే 16 అయితే టచ్ చేస్తాం. ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా ఉంది చాలా ప్లేసుల్లో. తూర్పుగోదావరి జిల్లా అయితే కాదు ఇది, ఒకప్పుడు తూర్పుగోదావరి జిల్లా ఏమో. దుబ్బచెర్ల స్కూల్ 1953లో స్టార్ట్ చేశారంట స్కూల్. దుబ్బచెర్లలో జంగారెడ్డిగూడెం నుంచి భీమవరం బస్, అది రివర్స్ మంది భీమవరం నుంచి జంగారెడ్డిగూడెం. ఈ దుబ్బచెర్లలో చాలామంది దిగిపోతున్నారు అండ్ అలాగే ఎక్కడానికి కూడా రెడీగా ఉన్నారు, కనబడుతున్నారు కదా. రాజమండ్రి నుంచి ఏలూరు వెళ్ళినప్పుడు దుబ్బచెర్ల అయితే కన్ఫర్మ్గా ఎక్స్ప్రెస్ బస్సులైనా టచ్ చేసి అయితే వెళ్తుంటాయి. దుబ్బచెర్ల బయటకు వెళ్ళిన తర్వాత నేషనల్ హైవే 16ని అయితే మనం టచ్ చేస్తాము. మనం ఇందాక వచ్చిన రోడ్డు బ్యాక్ సైడ్ ఉందన్నమాట. బ్యాక్ సైడ్ రోడ్ నుంచి వచ్చాము, అలా పక్కకి వెళ్ళి బస్ స్టాండ్లో ఆగి అక్కడి నుంచి మళ్ళీ ఒక రౌండ్ తిరిగి స్ట్రైట్ రోడ్లో అయితే వెళ్ళిపోతున్నాము. నేషనల్ హైవే 16 అది రాజమండ్రి నుంచి ఏలూరు వరకు
నాన్ స్టాప్ కొట్టుకుంటూ పోవచ్చు, చాలా ఖాళీగా ఉంటుంది. విశాఖపట్నం నుంచి రాజమహేంద్రవరం వరకు ఖాళీ ఉండదు, కానీ రాజమహేంద్రవరం నుంచి విజయవాడ వరకు ఖాళీగా ఉంటుంది రోడ్డు. దాని కింద నుంచి వెళ్ళిపోతున్నాం, ఏషియన్ హైవే 45 కింద నుంచి. స్టేట్ హైవే 182. కొంచెం మళ్ళీ ఇక్కడ డిఫరెంట్ వైబ్ ఉంది. ఒక్కొక్క ఏరియాకి ఒక మారిపోతుంది అన్నమాట, మండలానికి ఒక్కొక్క మండలానికి. గంధీ కాలనీ, దుబ్బచార్ల, చెట్టు నిండా మామిడికాయలు. ఇది మామిడికాయ సీజన్ కదా, మరి మామిడికాయలతో కలకలాడుతుంది. చేబ్రోలు దాటిన దగ్గర నుంచి ఇలాంటి చెరువులు చూద్దామన్నా కనిపించట్లేదు. కనబడుతుంది కదా ఎల్లో లైన్, బయట అయితే ఇది అన్ని ప్యాచీలే. కొంతమంది లేడీస్ అయితే దిగిపోయారు ఇక్కడ. వీళ్ళు పొలం లోపల పనిచేసే వాళ్ళు ఉంది. నిమ్మ తోటలు, పక్కన మొక్కజొన్న ఉంది, పక్కన పొంగనాయిలు ఉంది, నిమ్మ తోటలు, ఈ కోతుల రోడ్డు. తాతనయ్యం ప్రశాంతంగా పక్క నుంచి వెళ్ళిపోతున్నాడు. వాయిన్ చేస్తుంది రోడ్ అయితే బీభత్సం. ఇప్పుడు వచ్చింది మంచి రోడ్డు, చాలా దూరం, దగ్గర ఒక 4 కిలోమీటర్లు అలాంటి రోడ్లు జర్నీ చేసిన తర్వాత మంచి రోడ్లోకి తెచ్చాం. ఇక్కడ కోతులు ఉన్నాయి, చాలా వైల్డ్గా ఉన్నాయి. మనుషులు అసలు అలనట్లేదు, వాళ్ళ దగ్గర ఉన్న ప్రతిదీ లాక్కొని పెట్టిపోతున్నాయి మాట. అంత దారుణంగా ఉన్నాయి ఇక్కడ కోతులు. మొత్తం వెదురు కర్రల వెదురే అదంతా. కొబ్బరి తోటలు మన కోనసీమలో ఉన్నట్టు ఉన్నాయి మొత్తం అన్నీ. ఊరి పేరు ఏం తెలియదు కానీ పాకిళ్ళన్నీ. గట్టిగా చూసుకుంటే 30 కూడా ఉండవు ఈ ఊర్లో ఇల్లులు. కొండల్లో గుట్టల్లో జర్నీ చేసే దగ్గర రోడ్లు ఉంటాయి కదా, అలా ఉన్నాయి రోడ్లు. చాలా చిన్న రోడ్లు, ఒక బస్సు వెళ్ళి అంత ఉంది రోడ్ ఇది. జీ కొత్తపల్లి. దూరంగా కనబడుతున్న ఊడు నిమ్మల గూడెం అంట. అండ్ మనం ఉన్న ఏరియా జంగారెడ్డిగూడెం మండలం. ఈ కోనసీమ వైబ్ అయితే కనబడుతుంది ఇక్కడ. మొత్తం కొబ్బరి చెట్లు, మన వరి పొలాలు అండ్ చిన్న విలేజ్ అండ్ రోడ్డు పక్కన స్మాల్ కెనాల్. కోనసీమలో ఉంది ఊరు అంటే నమ్మేస్తారు. కనబడుతున్నాయి కదా కొంచెం ఏజెన్సీలో జర్నీ చేసినప్పుడు కనిపించి ఇల్లు టైప్ ఉన్నాయి వీళ్ళు అన్నీ. టెక్కినవారిగూడెం. మనకి ముందు కనిపించి అన్ని గూడెంసే. మనం వెళ్ళేది కూడా జంగారెడ్డిగూడెమే.
ఈ ఏలూరు జిల్లాలో ఎక్కువ గుడెంలే. కానీ ఎక్కడికి పోయినా ఇలాంటి బ్యూటిఫుల్ హౌసెస్ చాలా ఉన్నాయి. కానీ ఎంతన్నా గోదావరి జిల్లాలో ఉన్నట్టు ఇటు సైడ్ అయితే ఉండు. అండి అమ్మ రోడ్లో చాలా దారుణంగా ఉన్నాయి రోడ్లు అయితే ఇక్కడ. లక్కవరం గ్రామం కనబడుతుందంతా లక్కవరమే. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం. ఇవేమో మొక్కజొన్న. ఈ లక్కవరంలో హౌసెస్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఒక్కొక్క దగ్గర. ఇది మరీను చిన్న రోడ్లలో జర్నీ. ఆ బిల్డింగ్ చూసారు ఎలా ఉందో, పెడతావు పాత టైపు. స్టేట్ హైవే 26లోకి అయితే షిఫ్ట్ అయిపోయాం. ఇంకొకటే రోడ్డు జంగారెడ్డిగూడెం వరకు 7 కిలోమీటర్స్ జర్నీ ఈ స్టేట్ హైవే 26లో. ఇవరు దేవుళ్ళపల్లి బస్ స్టాండ్. సిచ్యువేషన్ చూస్తారు ఎలా ఉందో. బస్ స్టాండ్లో ఇంకా ఎవరు ఉంటారు, బైకుల పార్కింగ్ మొత్తం చెత్త. ముందు కనబడుతుంది ఖమ్మం దేవరపల్లి ఎక్స్ప్రెస్ గ్రీన్ఫీల్డ్ హైవే మాట. ఇది పైన ఉంది కదా, అది ఒక రివర్ క్రాసింగ్. రివర్లో వాటర్ అనేది చాలా తక్కువ ఉంది, ఒక కాలువలా ఫుల్ అవుతుంది. ఇక్కడ అది పాత బ్రిడ్జ్లో ఉంది, ఇది కొత్త బ్రిడ్జ్. గురవాయి గూడెం అంట. ఇక్కడ నుంచి మనం ఉన్న ప్రతిదీ జంగారెడ్డిగూడెం ఊర్లోకి అయితే వస్తుందంట. పోలీసులు గట్టిగా వేస్తున్నారు రౌండ్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంకి అయితే వచ్చేసాం కాబట్టి ఈ వ్లాగ్ ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. కెమెరాకి ఛార్జింగ్ కూడా పెట్టాలి నెక్స్ట్ వ్లాగ్కి. ఇది ఫ్రెండ్స్ ఈ జర్నీ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.